కారం మెతుకులతో కడుపు నింపుకోవాలా సర్కారీ బడి పిల్లల గతి ఇంతేనా? ఇది కూడా ఎక్కడ వచ్చింది ఒక ఫోటో, బాధ అనిపించింది. మనం బడికి పంపిస్తే ఇగో ఇది నిజామాబాద్ జిల్లా కోటగిరిలో పిల్లలు ఇగో గొడ్డు కారం వేసుకొని ఇంత నూనె వేస్తే అన్నం తిన్నారు. మళ్ళా ఇది ఇక్కడ జరిగిందా? ఒక్కటే దాన్ని చూసి మనం రాష్ట్రం అంతా ఎట్లా అప్లై చేసుకుంటామో, ఏదో ఒక పాఠశాలలో జరిగిందంటే ఈ బిల్లులు వస్తున్నాయా రాలేదా, ఆ మధ్యాహ్న భోజన పథకం కింద వచ్చేటువంటి బిల్లులు వస్తున్నాయా రాలేదా, వర్కర్కు శాలరీస్ ఇస్తున్నారా లేదా, ఆ గ్రామాల్లో ఏం చేయాలనేటువంటి అంశం పైన వాళ్ళకు జీతాలు ఇయ్యరు. ఈ కోడిగుడ్లు అంగన్వాడీలో ఇంకోటి పోతే ఆ కోడిగుడ్లు పనికిరాని కోడిగుడ్లను అక్కడ పంపించేస్తున్నారు. నిజానికి అంగన్వాడీలో వచ్చేటువంటి మంచి పౌష్టికాహారం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళడం లేదు? ఎందుకు ప్రతి దాంట్లో కూడా అన్యాయమే, ప్రతి దాంట్లో అవినీతే. కొన్ని విషయాల్లోనే సరే అవినీతి జరగకుండా జాగ్రత్తగా ఎందుకు ఉండట్లేదు? ఇగో ఈ పిల్లలు ఫోటోలు పెట్టారు, మళ్ళీ ఈ పిల్లల మీద చర్యలు తీసుకొని ఎవడరా భయ మిమ్మల్ని చూపెట్టమన్నదని ఎవరు అడగండి దయచేసి. పాపం వాళ్ళు గొడ్డు కారం తింటున్నారు. లేకనే కదా, లేనోళ్ళు పేదోళ్ళు కాబట్టే పోతున్నారు. ఇవాళ రేపు రోజువారీ కూలీలు కూడా దాదాపుగా పాపం పరిస్థితి బాగాలేక ఎటు ప్రైవేట్ పాఠశాలలో జరుపుకుంటున్నారు. అది ప్రైవేట్ పాఠశాలలకే పంపిస్తున్నారు. ఈడేదో ఇంత అన్నం దొరుకుతుంది చదువు చెప్తారని పంపిస్తే ఇట్లా గొడ్డుకారం ఇస్తే ఏంది పరిస్థితి? ఆ పిల్లల కడుపు ఏం కావాలి, వాళ్ళు ఏం కావాలి, ఎప్పుడు ఎన్ని రోజులు తింటారు? ఇట్లా ఏమన్నం తింటారు, ఏం తింటారు, పౌష్టికాహారము? మళ్ళీ ఇవన్నీ పోనీ వదిలేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. లేకపోతే అందరికీ ఆ ఇస్కాన్ వాళ్ళకన్నా ఇచ్చేస్తే అన్ని రాష్ట్రంలో అందరికీ పోతుంది. దానిపైన ఇస్కాన్కి ఇస్తే మళ్ళీ ఇప్పుడు కొందరు ఇస్కాన్కి ఎట్లా ఇస్తారు, ఇస్కాన్ అంటే హిందూ దేవుళ్ళదని, మళ్ళీ దాంట్లో కూడా ఇస్కాన్ వాళ్ళు హైదరాబాద్లో 5 రూపాయల భోజనం ఎంత మంచిగా పెడుతున్నారు, చాలా బాగా పెడుతున్నారా లేదా? ఆ 5 రూపాయల భోజనం పెడుతుంటే ఇగో ఇది కడుపు కార్మికుల పొట్ట కొట్టేది, కార్మికుల కడుపు కొట్టేది అని చెప్పేసి కేవలం ఇస్కాన్ అనేటువంటి కృష్ణుడి భక్తులు కాబట్టి వాళ్ళు పెట్టింది మంచిది కాదు, వాళ్ళ కోడిగుడ్డు పెట్టొద్దు అంటారు. ఇట్లా అని చెప్పేసి ఇంకొక కొత్త చర్చ తీసుకొస్తారు. దాంట్లో కులాలు మతాలు తీసుకొచ్చి పెడతారు. అమ్మ పెట్టనివ్వదు, అడక్కది ఇవ్వనివ్వదని పని చేయరు, చేసేటువంటి వాళ్ళకు ఇది ఉంటుంది. పరిస్థితి ఎట్లా ఇది దేశంలో? ఇంతకంటే ఇంకేమీ చెప్పగలుగుతాం దీనికి సంబంధించినటువంటి అంశంలో? ఈ కారం మెతుకులతోటి అన్నం తినాలనా వద్దా అనేటువంటి అంశం పైన ఎవరేం చేస్తారు?